श्रीकृष्ण परब्रह्मणे नमः। ॐ शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। శ్రీ భాగవత రత్నాకరము ప్రథమ స్కంధము. నతాస్మథేనాద సదాగ్రిపంకజం విరిచ్య వైరిచ్య సురేంద్రవందితం పరాయణం క్షేమమిహేచ్యతాం పరం నయత్ర కాలక్రభవేత్పరః ప్రభుః. మహాత్మా, బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు కూడా వేనికి నమస్కరించుతున్నారు. ఏవి ఈ ప్రపంచమున పరమశ్రేయస్సును కోరువారికి సర్వోత్తమ ఆశ్రయమయ్యున్నవో, వేణిని శరణు పొందినచో మహాసమర్థముకు కాలము కూడా ఒక్క రోమమైనను కదిలించలేదు. అట్టి మీ పాద కమలములకు సదా ప్రణమిల్లుచున్నాము. బ్రహ్మదేవుడు, శివుడు, ఇంద్రుడు కూడా వేనికి నమస్కరించుచున్నారు. ఏవి ఈ ప్రపంచమున పరమశ్రేయస్సును కోరువారికి సర్వోత్తమ ఆశ్రయమయ్యున్నవో, వేనిని శరణ పొందినచో మహాసమర్థముగు కాలము కూడా ఒక్క రోమమైనను కదిలించలేదు. అట్టి మీ పాదకమలములకు సదా ప్రణమిల్లుచున్నాము. బ్రహ్మదేవుడు అంటే సృష్టికర్త, శివుడు అంటే లయకర్త. అంటే పుట్టేదానికి ఆధారమైన రూపకము బ్రహ్మ. ఆ పుట్టిన దానిని లయింపజేసేదానికి ఆధారమైన స్వరూపము శివుడు. ఈ సృష్టికర్త, ఈ లయకర్త, ఈలేగాక ఇంద్రుడు, ఇంద్రాది దేవతలు ఎవరైతే ఈ ఇంద్రాది దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధిపతి ఇంద్రుడు. ఈ ఇంద్రుడు, వీళ్ళందరూ కూడా దేనికి నమస్కరించుచున్నారో, ఏవి ఈ ప్రపంచమున పరమశ్రేయస్సును కోరువారికి సర్వోత్తమ ఆశ్రమమై ఉన్నవో, వీళ్ళందరికీ కూడా ఏ ఉత్తమమైన ఆశ్రయమై ఉన్నవో, అంటే ఆధారమై ఉన్నవో, బ్రహ్మకి ఆధారమైన స్వరూపము, లయానికి ఆధారమైన స్వరూపము, ఈ ఇంద్రుడికి, ఇంద్రాది దేవతలకి మొత్తానికి ఆధారమైన స్వరూపము, ఏ రూపకమై ఉన్నదో, ఏ స్థితి అయితే ఉన్నదో అదే ఇక్కడ పరమాత్మ స్థితి. వీళ్ళందరూ కూడా ఎవరిని శరణ పొందుతున్నారో అటువంటి మహాసమర్థమగు కాలము కూడా ఒక్క రోమమైనదు కదిలించలేదు. వీళ్ళందరూ కూడా ఈ సృష్టి జరుగుతూ ఉన్నది అంటే కాలం అనేది కాలములోనే జరుగుతూ ఉన్నది. ఈ పోషణ జరుగుతూ ఉన్నది అంటే కాలములోనే ఈ పోషింపబడేది జరుగుతూ ఉన్నది. ఈ లయింపబడేది కూడా కాలములోనే జరుగుతున్నది. ఈ ఇంద్రాది దేవతల క్రియలన్నీ కూడా ఈ కాలములోనే జరుగుతూ ఉన్నవి. ఈ కాలములో జరిగేవి అన్నీ కూడా అటువంటి వీటన్నింటికీ ఆధారమైన స్వరూపము సృష్టికి కానీ
ఈ పోషింపబడేదానికి కానీ ఈ లయింపబడేదానికి కానీ ఈ సమస్త దేవతలు ఇంద్రాది దేవతలు మొత్తం కూడా వాళ్ళ క్రియలు జరిపేదానికి కానీ మూలమైన స్వరూపము కాలము. అటువంటి కాలము కూడా ఒక్క రోమమైనను కదిలించలేదు. ఎవరిని ఈ కాలము అంటేనే కదిలేదానినే ఇక్కడ కాలము అంటాం. ఇటువంటి కదిలే కాలము ఒక్క చెట్టకు ఒక్క రోమము ఒక్క ఎంట్రుకనైనా కదిలించలేని యొక్క స్థితి ఏదో అట్టి పాదకమలములకు సదా ప్రణమిల్లుచున్నాము. అటువంటి స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపానికి ఇక్కడ ప్రణమిల్లుతున్నాము అంటే నమస్కరించుతూ ఉన్నాము అని. ఇక్కడ ఈ భాగవత రత్నాకరం అనేది అనేక కథల రూపకములో ఎవరెవరు ఏ మహనీయులు ఏ విధంగా తరించారో, ఏ విధంగా ఇక్కడ ఈ భాగవతం యొక్క వారి చరిత్రను పురస్కరించుకొని వాళ్ళ చరిత్రను నడుపుతూ వాళ్ళు తరించిన మార్గాన్ని వివరించి మనకు తెలియజేసేదే ఈ భాగవతం. అట్లానే భగవద్గీత అనేది ఉన్నప్పుడు ఆ భగవద్గీత ఒక యుద్ధ సమయమున అర్జునుడికి కలిగిన వైరాగ్యం యొక్క విధానాన్ని అనుసరించి అక్కడ భగవద్గీత అనేది ఆ వైరాగ్యము తర్వాత మానవుడంటే ఏంటిది, ఈ జననం అంటే ఏంటిది, ఈ తర్వాత ఈ సృష్టింపబడిన దాన్ని ఏ తీరుగా పోషింపబడేది, ఏ తీరుగా లయమైపోతూ ఉన్నది, ఈ సృష్టికి మూలకర్త ఎవరు అని ఆ విధంగా ఈ వైరాగ్య భావన కలిగిన అర్జునుడికి తెలిపే యొక్క విధానమే ఏ విధంగా కర్మలంటూ చెయ్యాలి, ఆ చేసే కర్మల యొక్క విధానం ఎటువంటిది అని తెలియపరిచేది భగవద్గీత. అట్లానే ఈ భాగవతం అనేది ఒక్కొక్కరి యొక్క కథను వివరించుకుంటూ వాళ్ళు ఏ విధంగా తరించారు, ఏ విధంగా భగవంతుని చేరుకున్నారు, భగవంతుని యొక్క స్వరూపం అనేది ఎటువంటిది అని ఈ విధంగా తెలియపరిచేది ఈ భాగవతం. అంటే ఇది కేవలము ఆనాడు జరిగినది ఎవరిదో చరిత్ర అని మనకు చాలామందికి అపోహలు అంటూ రావచ్చు. ఇది ఆనాడు జరిగిన చరిత్ర అనేదే కాదు, వాళ్ళ యొక్క విధానము వాళ్ళు సాగించి వాళ్ళు తరించిన యొక్క విధానమే కాదు, ఈరోజు కూడా ప్రతి ఒక్క మానవుడికి కూడా సంబంధించిన విషయమే, ప్రతి ఒక్క మానవుడికి కూడా సంబంధించిన తత్వమే అయ్యున్నది. అది ఏ విధంగాను అంటే మనం ప్రతి ఒక్కరము కూడా ఈ సృష్టింపబడ్డాము కాబట్టి ఈ పోషింపబడుతూ ఉన్నాం కాబట్టి మళ్ళీ ఒకరోజు కనపడకుండా పోతూ ఉన్నాం. మరి ఈ సృష్టికి మూలమైన వస్తువు పరమాత్మ. ఆ మూలమైన వస్తువు ఏ విధంగా ఉన్నది, ఆ వస్తువు యొక్క విధానాన్ని తెలియపరిచేది, ఏ విధంగా ఈ సృష్టి మూలమైంది, ఈ సృష్టి అనేది వేరుగా భిన్నంగా ఎందుకో కనపడుతూ ఉన్నది, ఈ భిన్నత్వానికి కారణమేంటిది అని ఈ విధంగా ప్రబోధించుకుంటూ పోయేదే ఈ భాగవతము. కాబట్టి ప్రతి ఒక్క మానవుడికి కూడా సంబంధించిన విషయమే. మనమైతే ఏదైతే సృష్టింపబడిన తర్వాత ఈ శరీరం అనేది సృష్టింపబడిన తర్వాత ఈ శరీరంతో చూసే మన దృష్టి మొత్తం కూడా బహిర్గతము అయి ఉన్నదన్నమాట. మన బహిర్గతమైన దృష్టికి ఇది ఆంతరంగికంగా ఈయన్ని బహిర్గతం అయ్యేదానికే ఆధారమైన స్వరూపము పరమాత్మ స్వరూపం. మరి ఆ బహిర్గతమైన దానికి ఆధారమైన స్వరూపం పరమాత్మ అయినప్పుడు ఈ బహిర్గతమే మనకు కనపడుతూ ఉన్నది. కానీ ఈ బహిర్గతముతోటి కూడుకొని మనం సర్వకార్యకలాపాలు జరుపుతూ ఉన్నాం. కానీ ఇదే నిజమని మన బ్రతుకుదెరువు బతుకనేది బతుకుతున్నాం.
కానీ దీనికి ఆధారమైన స్వరూపము భగవంతుడు అని మనకు తెలియటం లేదు. ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎంతమంది పెద్దలు బోధించినప్పటికీ కూడా మన మనస్సు అనేది అటు పోనీయకుండా ఇటే ఈ ప్రపంచం వైపే, పుట్టి పెరిగి నశించే దాని వైపే, నిజము 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 అని ఈ వైపే మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇందులో ఉన్న యొక్క గూఢార్థాన్ని మనం గమనించలేకపోతూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్క మానవుడు కూడా వాస్తవకంగా తరించాలి. భగవంతుడంటే ఎవరు అని ముందు తెలుసుకొని తర్వాత భగవంతుని యొక్క స్వరూపము తనేనని నిర్ధారణ చేయగలిగినది యొక్క రూపకమే ఈ భాగవతము. కాబట్టి ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఇక్కడ బ్రహ్మ సృష్టికర్త బ్రహ్మ కానీ, లయకర్త శివుడు కానీ, ఈ ఇంద్రాది దేవతలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ కాలంలోనే ఇమడబడి ఉన్నారన్నమాట. కాలంలోనే పుడుతూ ఉన్నారు, కాలంలోనే పెరుగుతూ ఉన్నాయి, ఈ కాలంలోనే లయమైపోతూ ఉన్నాయి. ఇప్పుడైతే మనం ఎక్కడున్నాము? మనం కూడా కాలంలోనే పుడుతూ ఉన్నాం. మనకు వయసు ఇప్పుడు ఎంత అంటే నాకు ఇప్పుడు 10 సంవత్సరాలు, లేకపోతే నాకు 20 సంవత్సరాలు, లేకపోతే నాకు 50, 60 అని ఈ విధంగా చెబుతాం. దేన్ని అనుసరించి చెబుతాం? మనం పుట్టింది లగాయితూ కాలంలోనూ పుట్టి కాలంలోనే పెరుగుతూ ఉన్నాం. కాబట్టి మనం ఈ శరీరాన్ని ఆధారం చేసుకొని ఆ కాలాన్ని ఇన్ని సంవత్సరాలని మనం చెప్పుకుంటూ ఉంటుంటాం. అయితే దేంట్లో ఉన్నామంటే కాలంలో ఉన్నామన్నమాట. అయితే కాలంలో బట్టి కాలంలో పెరిగి కాలంలోనే నశించుతూ ఉన్నామన్నమాట. కానీ వాస్తవమైన పరమాత్మ యొక్క స్వరూపము కాలానికి కూడా అతీతమైనది. అంటే కాలము కదిలేదే కాలం ఎక్కడ. ఈ కదిలే కాలానికి అతీతమైనది అంటే కదలకుండా ఉండ స్వరూపము ఈ కాలం కూడా కదిలించలేదు. అయితే కదిలించలేదు ఈ కాలము అంటే కదలకుండా ఉండ స్వరూపమే ఇక్కడ దైవస్వరూపము. అటువంటి కదలకుండా ఉండ నిర్మల స్థితే ప్రతి ఒక్కరిది కూడా. అయితే అటువంటి నిర్మల స్థితిలో నుంచి ఈ అనేకత్వంతో కూడుకున్న ఏ జ్ఞానం అయితే ఉన్నదో ఆ జ్ఞానంతో ఈ శరీరమే నిజమనుకొని మనం బయట ప్రపంచం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరం కూడా ఎంత మట్టిగా మన గోచరించుతూ ఉన్నదంటే లోన జ్ఞానం గుర్తెరిగిన కాడి నుంచి ఈ ఇంద్రియములతోటి బయట దృశ్యరూపకం ఏదైతే ఉన్నదో ఇదే మనకి గోచరించుతూ ఉన్నది. ఈ గుర్తుకు ముందుండ స్వరూపం అంటూ మనకు తెలియబడటంలా, ఈ గుర్తెరిగేదానికి ఆధారమైన స్వరూపము అంటూ మనకు తెలియబడటంలా అది ఏ విధంగా మనము తెలుసుకోవాలి? మరి అది తెలియబడటం లేదంటే లేదా అంటే లేకపోతే ఈ దృశ్యం అంటూ లేనే లేదు. ఈ దృశ్యానికి ఆధారమైన స్వరూపము ఈ దృక్కే. అందువల్ల ఆ దృక్ స్వరూపం అనేది అవ్యక్తంగా ఉండి ఈ కనపడే వ్యక్తమయ్యే ప్రపంచం మొత్తం కూడా నటన మొత్తం జరుగుతూ ఉన్నది. ఆ అవ్యక్తంగా ఉన్న స్వరూపమే అచల స్వరూపము. అంటే కదలిక లేకుండా నిశ్చలంగా ఉన్న స్వరూపమే ఈ అచల పరమాత్మ యొక్క స్వరూపము. అటువంటి అచల స్థితి నుంచే ఈ చలనం అనేది కదిలి ఈ చలనం కదిలిని కానించే ఈ ప్రపంచం అనేది గోచరించి ఈ గోచరించే ప్రపంచమే నిజం అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ అచల స్థితే ప్రతి ఒక్క మానవుడు ప్రతి ఒక్క శరీరంలో అంతర్గతంగా ఉండి ఈ చలన స్థితితోటి సర్వ నటనను ఇది జరుగుతూ ఉన్నదన్న విషయాన్ని గ్రహించటమే ఈ మానవుడి యొక్క ప్రథమ కర్తవ్యమై ఉన్నది. ఎందుకు అది మరి గుర్తించాలి? దేనికి మరి దాన్ని గుర్తించాలంటే మూలమైన స్వరూపము ఆ స్వరూపమే. కాబట్టి ఆ మూలమైన స్వరూపము కానీ అక్కడ లేకపోతే ఈ మన ఉనికంటూ లేనే లేదు, మన కదలికంటూ లేనే లేదు. మన కదలిక లేకపోతే ఈ సృష్టి అనేది లేనే లేదు. ఈ సృష్టిలో మనం ఆడే ఆట మొత్తానికి ఆధారమైన స్వరూపము ఆ మూలమయ్యే ఉందన్నమాట. అందువల్ల మనం ఆ మూలాన్ని మనం గ్రహించాలి. ఎందుకు గ్రహించాలి? మూలాన్ని వదిలిపెట్టి మనం మూలం లేని దాన్ని మూలమని నిజమని నమ్మి ప్రయాణం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే అది చేసేది మనకి ఈ వేదాలు కానీ ఇటువంటి భగవద్గీత భాగవతాలు కానీ మనకు తెలియపరిచేది ఏంటి అంటే సత్యమైన వస్తువు నువ్వే.
దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన, నరుడే నారాయణుడు, జీవుడే దేవుడు అని ఈ విధంగా మనకే తెలియపరుస్తూ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఎందుకు మనం తెలుసుకోలేని దాన్ని ఉండట్టుగా భ్రమించి ఈ లేని ప్రపంచం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ ముందు శరీరమే లేనిది. ఈ శరీరం అనేది లేనిదైనప్పుడు ఇది నిజం ఉండదు అనుకొని మనం జీవితం అనేది గడుపుతూ ఉన్నాం ప్రతి ఒక్కరం కూడా. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మనం గమనించాల్సింది ఏంటిది అంటే ఈ శరీరం అనేది నిజం కాదు అన్న విషయాన్ని ముందు మనం గమనించాలి. ఏ విధంగా నిజం కాదు ఇదన్న విషయాన్ని మనం గమనించినప్పుడు ఏదైనా సరే ఒక పూట లేనిది ఒక పూట కనపడింది అంటే అది ఎప్పుడు కూడా నిజం కాదు. నిజమైనది ఎప్పుడూ ఒకే రకంగా ఉండేదే నిజమైనది, అదే సత్యం. అందువల్ల సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే ఏ సత్యస్వరూపమైతే ఉన్నదో ఆ సత్యమే జ్ఞానస్వరూపమై ఉంది. ఆ జ్ఞానమే అనంతమై ఉంది, అంతం లేకుండా ఉందన్నమాట. అటువంటిది ఎప్పుడు ఒకే రకంగా శాశ్వతంగా ఉండే యొక్క స్వరూపమే ఇక్కడ భగవంతుడు, దైవము అని మనం ఇక్కడ మనకు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. అయితే ఇప్పుడు మనం ఎందుకు ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి? మనం కూడా అదయ్యే ఉన్నాం. అదయ్యి ఉన్న విషయాన్ని మనకు ఎందుకు తెలియటం లేదు అంటే మనం కానిదే అది మనమని మనకు తెలియటంలా. మనకేది తెలుస్తుంది? పుట్టింది మనం అనుకుంటున్నాం, పెరిగింది మనం అనుకుంటున్నాం, పోయేది మనం అనుకుంటున్నాం. వాస్తవకంగా ఈ పుట్టింది కానీ పెరిగింది కానీ పోయేది కానీ వాస్తవకంగా ఎట్టి పరిస్థితుల్లో నిజం కాదు. నిజంగాని యొక్క స్వరూపము ఎప్పుడు సత్యం కాదు. సత్యాన్నించి కల్పింపబడిందే ఈ అసత్యము. అందువల్ల ఈ సత్యమేదో మనం కానీ గ్రహించినట్లయితే ఆ సత్యమే తానని కానీ ఆ సత్యం కాడ నిలబడగలిగితే ఈ మొత్తం పుట్టి పెరిగి నశించేది మొత్తం కూడా అసత్యమయ్యద్దు అన్నమాట. అందువల్ల అసత్యాన్ని మనం సత్యమని భ్రమించి ఇక్కడ అందుకనే భ్రమ మాయ అని మనకు పెద్దలు కానీ ఈ శాస్త్రాలు కానీ అనేక విధాలుగా మనం ఘోషించుతూ ఉన్నప్పటికీ మనం ఆ సత్యాన్నే పట్టుకొని సత్యమని భావించి ఇక్కడ భ్రమలో తిరుగుతున్నాం, భ్రమలో గడుపుతూ ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ సత్యాన్ని తెలియపరిచేదంటే ప్రతి ఒక్క మానవాళికి ప్రతి ఒక్క జనానికి తెలుసుకునే యొక్క సత్యమే ఇది. ఇది ఏ ఒకరికో సంబంధించింది కాదు. అందువల్లది కథల రూపకములో ఏ విధంగా వాళ్ళు తరించారు, అసలు భగవంతుడంటే ఏమిటి అని ఆ విధంగా తెలియపరిచి ముందుకు తీసుకెళ్లేదే ఈ మానవాళిని నడిపించే యొక్క చరిత్రే ఇక్కడ ఈ భాగవత రత్నాకరము. ఓం తత్సత్.